కేసీఆర్కు మరోసారి నోటీసులు పక్కాగా అందజేయాలని కోర్టు ఆదేశం. సెప్టెంబర్ 9న తదుపరి విచారణ. సో ఇప్పుడు ఈ అంశం తెలంగాణలో తీవ్ర చర్చకు దారి తీసిందని చెప్పుకోవాలి. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిన వ్యవహారానికి సంబంధించిన కేసులో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు మరోసారి నోటీసులు జారీ అయ్యే పరిస్థితి ఏర్పడింది. గతంలో జారీ చేసిన నోటీసులు ఆయనకు అందలేదని తేలడంతో ఈసారి నోటీసులను పక్కాగా అందజేసేలా తగిన చర్యలు తీసుకోవాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టు ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను సెప్టెంబర్ 9కి వాయిదా వేసింది. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో నాణ్యత లోపాలు, నిబంధనల ఉల్లంఘనలు, ప్రజాధనం దుర్వినియోగం జరిగాయంటూ భూపాలపల్లికి చెందిన నాగవెల్లి రాజలింగమూర్తి గతంలో ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేశారు. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావుతో పాటు పలువురు అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను ఇందులో బాధ్యులుగా పేర్కొన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి ముందు తగిన భూ సాంకేతిక పరీక్షలు నిర్వహించలేదని, ఐపీసీలోని కుట్ర మోసం శిక్షల కింద చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అయితే పిటిషనర్ రాజలింగమూర్తి మరణించినప్పటికీ ఈ న్యాయ ప్రక్రియను నిలిపివేయాల్సిన అవసరం లేదని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేయడంతో కింది కోర్టులో విచారణకు మార్గం సుగమమైంది. ఇప్పుడు కేసీఆర్ నోటీసులు వస్తాయి. ఆయన దానికి కరెక్టు ఒకవేళ వివరణ ఇవ్వకపోతే కేసీఆర్ అరెస్టు అయితే నెక్స్ట్ జరిగేది అని తెలంగాణ అనేది కూడా మనం మాట్లాడుకోవాలి. ఇదంతా బాగానే ఉంది, ఓకే. ఏది కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో అది ప్రాజెక్టు కట్టినప్పుడు అందులో నాణ్యత లోపాలు, ఆ బ్రిడ్జ్ అంతా కూడా కుంగిపోవడం లాంటివి, అలా కొన్ని అవకతవకలు, వీటన్నిటిపైన గతంలో రాజలింగమూర్తి ప్రైవేట్ పిటిషన్ దాఖలు వేసిండు. అయితే గతంలో కేసీఆర్కు ఈ విషయం పైన నోటీసులు కూడా ఇచ్చిళ్ళు, కానీ ఆయన చేతికి రాలేదు. ఈసారి పక్కాగా ఆయన నోటీసులు ఇచ్చే ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఆయన చేతికి నేరుగా ఈ నోటీసులు వెళ్ళే విధంగా కూడా చూస్తూ ఉన్నారు. సరే, ఇప్పుడు ఇదంతా నోటీసులు ఇస్తారు, చేస్తారు, ఆయన వివరణ ఇచ్చుకోడు. తర్వాత కోర్టు ఆయనకు జైలు శిక్ష విధించిందే అనుకోండి. నెక్స్ట్ తెలంగాణలో రాజకీయ సమీకరణాలు ఏంటివి, రాజకీయ పరిణామాలు ఏంటివి, కేసీఆర్ అరెస్ట్ అయితే తెలంగాణలో నెక్స్ట్ జరిగేది ఏంటి, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకోవాలి. మనం గతంలో ఈ అరెస్టు విషయాలు, అదేవిధంగా జైలు విషయాలు చూసుకుంటే అరెస్ట్ అయిన వారు ఎవరైనా సరే, జైలుకు వెళ్ళిన వారు ఎవరైనా సరే, వాళ్ళు తిరిగి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత సక్సెస్ అయ్యారు తప్పితే ఫెయిల్యూర్ అయితే ఎవరు కాలేదు, ఎవరు కూడా ఫెయిల్యూర్ కాలేదు. అంటే వాళ్ళు ఆ కేసు విషయంలో తప్పులు చేసినా, అవినీతి చేసినా కూడా వాళ్ళు జైలుకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత సింపతి అనేది వచ్చింది, ఆ సింపతి వర్కౌట్ అయింది, వాళ్ళు సక్సెస్ కూడా అయ్యారు. ఇందులో ఎగ్జాంపుల్ చూసుకుంటే గతంలో ప్రస్తుతం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో ఓటుకు నోటు ఉంది కదా, ఆ కేసు విషయంలో ఆయన జైలు కూడా వెళ్ళడం జరిగింది. తన సొంత కూతురు పెళ్ళికి కూడా జస్ట్ ఇట్లా నామాత్రంగా సుట్టపు సూపుగా వచ్చి వెళ్ళిపోయాడు. కానీ జైలుకి వెళ్ళి బయటికి వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాల పాటు ఆయన కష్టాలు పడింది వాస్తవమే, కానీ ఆ తర్వాత ఈరోజు ఆయన ముఖ్యమంత్రి ఎదిగాడు. ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినటువంటి చంద్రబాబు నాయుడిని ఏదో 100 కోట్ల అవినీతి కేసులో ఆయనను అర్ధరాత్రి పోలీసులు ఆయన కాన్వెంట్ అందులో ఏదో యాత్రకు రేపటికి సిద్ధమైతే ఆ బస్సులో ఆయన పడుకుంటే ఆ బస్సు లోపలికి చొచ్చుకెళ్ళి ఆయన అర్ధరాత్రి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా తీసుకెళ్ళి జైలు వేసారు. జైలు వేసి మరి తీసుకొచ్చిర్రా అంటే 1 రోజులో 2 రోజులు 14 రోజులు అంటే కాదు, 51 రోజుల పాటు ఆయన జైలు ఉండడం జరిగింది. ఈ చంద్రబాబు నాయుడు గారిని ఆ జైలుకు తీసుకెళ్లడము, ఆ జైలుకి అరెస్ట్ చేసి జైల్లో వేయడము, 51 రోజుల పాటు ఆయన బయటకు తీసుకురాకపోవడం ఏదైతుందో, 54 రోజులు అనుకుంటా జైలుకు వెళ్ళింది. ఆయన ఆ జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత ఆయన సక్సెస్ అయింది కానీ ఫెయిల్ కాలేదు. నెక్స్ట్ ఎలక్షన్లో ఆయన ముఖ్యమంత్రిగా సీట్లో కూర్చున్నాడు. మరి ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ని కూడా
అరెస్ట్ ఈ నోటీసులు ఇచ్చి అందులో ఓకే నిజంగా తప్పు చేసిండు, ఆ ప్రాజెక్టులో నాణ్యత లోపించింది, అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి నిర్ధారిస్తే ఆయన జైలుకు పంపితే తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు సమీకరణాలు చకచక మారిపోతాయి. ఆటోమేటిక్గా కేసీఆర్ పైకి సింపతి అనేది ఆటోమేటిక్గా వస్తుంది. మీరు అవునన్నా కాదన్నా సరే, ఎంతోమంది బలిదానాలు చేసింది వాస్తవమే, కానీ తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేసే విషయంలో ముందుకు తీసుకెళ్లిన విషయంలో కేసీఆర్ ముందు స్థానంలో ఉంటారు. మిగతా వాళ్ళు చేయలేదంటే ప్రతి ఒక్కళ్ళు చేశారు. అంటే ఇవాళ విద్యార్థుల బలిదానాల వల్లనే తెలంగాణ వచ్చింది. కానీ ఎవరో ఒకరు ముందుని నడిపియాలి కదా, ఆ ముందుని నడిపించిన విషయంలో కేసీఆర్ పాత్ర కృషి మరలేనిది. అయితే ఇలాంటి నేపథ్యంలో ఈ నోటీసులు కనుక ఆయనకు వచ్చి ఆయనను అరెస్ట్ చేసి జైలుకి వెళ్తే రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారిపోతాయి చకచక. మళ్ళీ అందులో పెద్ద వయసు వ్యక్తి కాబట్టి అరే అంత పెద్ద మనిషిని ఎట్లా తీసుకుపోతారా, జైలు ఎత్తరా, ఇది పద్ధతేనా, ఎట్లా అవునన్నా కాదన్నా అని తెలంగాణ తీసుకొచ్చిండు, కొట్లాడిండు, ఇలా ఆయనే తెలంగాణ అలా జైలు వేస్తారా అని చెప్పేసి ఒక సింపతి అనేది వస్తుంది. మరి అక్కడ ఆ ప్రాజెక్టు విషయంలో మరి కోర్టు ఉట్టిగానే జైలు వేయదు, అన్నీ చూసుకునే వేస్తుంది. జనాలు వాళ్ళు చూడరు. అంటే ఆటోమేటిక్గా ఎట్లయితే అంటే కేసీఆర్ జైలుకి వేండే చూస్తారు, కానీ మరి కేసీఆర్ అక్కడ ప్రాజెక్టు విషయంలో అక్కడ అవినీతి చేసిండు, నాణ్యత లోపించింది, పనులు చక్కగా ఏపీఎల్ అనేది చూడరు. ఇక్కడ ఎట్లుంటుందంటే సెంటిమెంట్కి వెళ్ళిపోతుంది అన్నట్టు. అప్పుడు చంద్రబాబు విషయంలో అదే జరిగింది, రేవంత్ రెడ్డి విషయంలో అదే జరిగింది. ఇప్పుడు కేసీఆర్ని కూడా ఒకవేళ జైలుకి తీసుకెళ్ళి జైలు వేస్తే మాత్రం ఇదే జరుగుతుంది. ఆటోమేటిక్గా తెలంగాణలో ఉన్నటువంటి చాలామంది ప్రజలు పార్టీలకు అతీతంగా కేసీఆర్ను జైలుకు పంపిస్తే దాన్ని ఒప్పుకోలేరు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది కార్యకర్తలైనా సరే, నాయకులైనా సరే, బీజేపీలో ఉన్న వాళ్ళు కూడా సైతం కేసీఆర్ను జైలుకి తీసుకెళ్తే ఒప్పుకోరు ఖచ్చితంగా. చాలామంది, అందరూ అనట్లేదు, కొంతమంది మాత్రం ఒప్పుకోరు. ఇక సగటు సామాన్య ప్రజలు, తెలంగాణ సగటు జనాభా కూడా కేసీఆర్ను జైలుకి తీసుకెళ్ళడం అనే దాన్ని ఏదైతుందో దాన్ని వాళ్ళు తీసుకోలేరు. ఈ విషయంలో ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా బీఆర్ఎస్ పార్టీకి అది నెక్స్ట్ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ఇది ముందుకు వెళ్తుంది. కేసీఆర్ని అరెస్ట్ చేసినా జైలుకి తీసుకెళ్ళినా నెక్స్ట్ జరగబోయేది ఇదే. అప్పుడు కరీంనగర్లో తెలంగాణ ఉద్యమం కోసం ఆయన ఏదైతే తన కరీంనగర్లో తేలగుట్టపల్లిలో తన ఇంటి వద్ద నుండి బయలుదేరిండు తెలంగాణ ఉద్యమం కోసం, ఆమరణ నిరాహార దీక్ష కోసం. ఆ దీక్షకు వెళ్తున్న క్రమంలో కరీంనగర్ నుండి జస్ట్ ఒక 2 కిలోమీటర్లు వచ్చిన తర్వాత అలుగునూరులో ఆయనను పట్టుకొని అరెస్ట్ చేసి జైలుకి తీసుకెళ్ళారు. ఆ జైలుకి వెళ్ళిన తర్వాత ఆయనను జైలుకి తీసుకెళ్ళిన తర్వాత ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. ఆ రోజు కేసీఆర్ అరెస్ట్ చేయకపోయి ఉంటే, ఆ దీక్షకు పంపించి ఉంటే ఇంత కథ జరగకపోయేది కాకుండే. కరీంనగర్లో కేసీఆర్ని అరెస్ట్ చేసి జైలుకు తీసేది కాబట్టే ఉద్యమం మరింత అందరు జనాలు అరే మా తెలంగాణ కోసం కొట్లాడితే అరెస్ట్ చేసిరు అని చెప్పేసి పార్టీలకు ఖచ్చితంగా అందరూ అప్పుడు ముందుకు వచ్చేసారు. అలాంటి కేసీఆర్కి ఇప్పుడు నోటీసులు ఇచ్చి జైలుకు పంపిస్తే నెక్స్ట్ జరగబోయేది ఇదే. ఆటోమేటిక్గా సింపతి వర్కౌట్ అవుతుంది. బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ఇండైరెక్ట్గా అది కృషి చేసినట్టు అవుతుంది. మరి ఇలాంటి నేపథ్యంలో మరి ప్రభుత్వంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఉంది. మరి నోటీసులు ఇచ్చి జైలుకు పంపించే వాళ్ళకు చేస్తుందా, అక్కడ నిర్ణయం తీసుకున్న హైకోర్టు అయినప్పటికీ కూడా మనకు అందరూ తెలిసిందే వెనకాల బ్యాక్గ్రౌండ్లో అంతా నడుస్తుంది. ఏ రాష్ట్రమైనా సరే, ఇక్కడ అనేది కాదు. మరి ఈ నేపథ్యంలో మరి ఏం చేస్తారనేది కూడా చూడాలి. కానీ కేసీఆర్కి నోటీసులు ఇచ్చి ఆయన జైలుకు పంపిస్తే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోతాయి. జనాలు మొత్తం మరొకసారి సెంటిమెంట్గా కేసీఆర్ వైపే మొగ్గు చూపుతారు. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. సో చూద్దాం మరి ఈ విషయంలో ఏం జరుగుతుంది. నోటీసులు ఇచ్చి జైలుకు పంపిస్తారా, పంపించకపోతే ఏంటిది. హలో నమస్తే, వెల్కమ్ టు ANN తెలుగు మార్నింగ్ న్యూస్. ప్రేక్షకులందరూ కూడా ANN తెలుగు మార్నింగ్ న్యూస్కి స్వాగతం పలుకుతూ మహాపత్రికతో ఈరోజు మన ANN తెలుగు మార్నింగ్ న్యూస్ని ప్రారంభిద్దాం. మహాపత్రికలో ముందుగా టాప్ న్యూస్ చూసుకుంటే కేసీఆర్కు మరోసారి నోటీసులు పక్కాగా అందజేయాలని కోర్టు ఆదేశం. సెప్టెంబర్ 9న తదుపరి విచారణ. సో ఇప్పుడు ఈ అంశం తెలంగాణలో తీవ్ర చర్చకు దారి తీసిందని చెప్పుకోవాలి. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు
కుంగిన వ్యవహారానికి సంబంధించిన కేసులో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు మరోసారి నోటీసులు జారీ అయ్యే పరిస్థితి ఏర్పడింది. గతంలో జారీ చేసిన నోటీసులు ఆయనకు అందలేదని తేలడంతో ఈసారి నోటీసులను పక్కాగా అందజేసేలా తగిన చర్యలు తీసుకోవాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టు ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను సెప్టెంబర్ 9కి వాయిదా వేసింది. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో నాణ్యత లోపాలు, నిబంధనల ఉల్లంఘనలు, ప్రజాధనం దుర్వినియోగం జరిగాయంటూ భూపాలపల్లికి చెందిన నాగవెల్లి రాజలింగమూర్తి గతంలో ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేశారు. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావుతో పాటు పలువురు అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను ఇందులో బాధ్యులుగా పేర్కొన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి ముందు తగిన భూ సాంకేతిక పరీక్షలు నిర్వహించలేదని, ఐపీసీలోని కుట్ర మోసం శిక్షల కింద చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అయితే పిటిషనర్ రాజలింగమూర్తి మరణించినప్పటికీ ఈ న్యాయ ప్రక్రియను నిలిపివేయాల్సిన అవసరం లేదని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేయడంతో కింది కోర్టులో విచారణకు మార్గం సుగమమైంది. ఇప్పుడు కేసీఆర్ నోటీసులు వస్తాయి. ఆయన దానికి కరెక్టు ఒకవేళ వివరణ ఇవ్వకపోతే కేసీఆర్ అరెస్టు అయితే నెక్స్ట్ జరిగేది అని తెలంగాణ అనేది కూడా మనం మాట్లాడుకోవాలి. ఇదంతా బాగానే ఉంది, ఓకే. ఏది కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో అది ప్రాజెక్టు కట్టినప్పుడు అందులో నాణ్యత లోపాలు, ఆ బ్రిడ్జ్ అంతా కూడా కుంగిపోవడం లాంటివి, అలా కొన్ని అవకతవకలు, వీటన్నిటిపైన గతంలో రాజలింగమూర్తి ప్రైవేట్ పిటిషన్ దాఖలు వేసిండు. అయితే గతంలో కేసీఆర్కు ఈ విషయం పైన నోటీసులు కూడా ఇచ్చిళ్ళు, కానీ ఆయన చేతికి రాలేదు. ఈసారి పక్కగా ఆయన నోటీసులు ఇచ్చే ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఆయన చేతికి నేరుగా ఈ నోటీసులు వెళ్ళే విధంగా కూడా చూస్తూ ఉన్నారు. సరే, ఇప్పుడు ఇదంతా నోటీసులు ఇస్తారు, చేస్తారు, ఆయన వివరణ ఇచ్చుకోడు. తర్వాత కోర్టు ఆయనకు జైలు శిక్ష విధించిందే అనుకోండి. నెక్స్ట్ తెలంగాణలో రాజకీయ సమీకరణాలు ఏంటివి, రాజకీయ పరిణామాలు ఏంటివి, కేసీఆర్ అరెస్ట్ అయితే తెలంగాణలో నెక్స్ట్ జరిగేది ఏంటి, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకోవాలి. మనం గతంలో ఈ అరెస్ట్ విషయాలు, అదేవిధంగా జైలు విషయాలు చూసుకుంటే, అరెస్ట్ అయిన వారు ఎవరైనా సరే, జైలుకు వెళ్ళిన వారు ఎవరైనా సరే, వాళ్ళు తిరిగి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత సక్సెస్ అయ్యారు తప్పితే ఫెయిల్యూర్ అయితే ఎవరు కాలేదు, ఎవరు కూడా ఫెయిల్యూర్ కాలేదు. అంటే వాళ్ళు ఆ కేసు విషయంలో తప్పులు చేసినా, అవినీతి చేసినా కూడా వాళ్ళు జైలుకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత సింపతి అనేది వచ్చింది, ఆ సింపతి వర్కౌట్ అయింది, వాళ్ళు సక్సెస్ కూడా అయ్యారు. ఇందులో ఎగ్జాంపుల్ చూసుకుంటే, గతంలో ప్రస్తుతం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో ఓటుకు నోటు ఉంది కదా, ఆ కేసు విషయంలో ఆయన జైలు కూడా వెళ్ళడం జరిగింది. తన సొంత కూతురు పెళ్ళికి కూడా జస్ట్ ఇట్లా నామాత్రంగా సుట్టపు సూపుగా వచ్చి వెళ్ళిపోయాడు. కానీ జైలుకి వెళ్ళి బయటికి వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాల పాటు ఆయన కష్టాలు పడింది వాస్తవమే, కానీ ఆ తర్వాత ఈరోజు ఆయన ముఖ్యమంత్రి ఎదిగాడు. ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినటువంటి చంద్రబాబు నాయుడిని ఏదో 100 కోట్ల అవినీతి కేసులో ఆయనను అర్ధరాత్రి పోలీసులు ఆయన కాన్వెంట్ అందులో ఏదో యాత్రకు రేపటికి సిద్ధమైతే ఆ బస్సులో ఆయన పడుకుంటే ఆ బస్సు లోపలికి చొచ్చుకెళ్ళి ఆయన అర్ధరాత్రి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా తీసుకెళ్ళి జైలు వేసారు. జైలు వేసి మరి తీసుకొచ్చిర్రా అంటే 1 రోజులో 2 రోజులు 14 రోజులు అంటే కాదు, 51 రోజుల పాటు ఆయన జైలు ఉండడం జరిగింది. ఈ చంద్రబాబు నాయుడు గారిని ఆ జైలుకు తీసుకెళ్లడము, ఆ జైలుకి అరెస్ట్ చేసి జైల్లో వేయడము, 51 రోజుల పాటు ఆయన బయటకు తీసుకురాకపోవడం ఏదైతుందో, 54 రోజులు అనుకుంటా జైలుకు వెళ్ళింది. ఆయన ఆ జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత ఆయన సక్సెస్ అయింది కానీ ఫెయిల్ కాలేదు. నెక్స్ట్ ఎలక్షన్లో ఆయన ముఖ్యమంత్రిగా సీట్లో కూర్చున్నాడు. మరి ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ని కూడా ఈ నోటీసులు ఇచ్చి అందులో ఓకే నిజంగా తప్పు చేసిండు, ఆ ప్రాజెక్టులో నాణ్యత లోపించింది, అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి నిర్ధారిస్తే ఆయన జైలుకు పంపితే తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు సమీకరణాలు చకచక మారిపోతాయి. ఆటోమేటిక్గా కేసీఆర్ పైకి సింపతి అనేది ఆటోమేటిక్గా వస్తుంది. మీరు అవునన్నా కాదన్నా సరే, ఎంతోమంది బలిదానాలు చేసింది వాస్తవమే,
కానీ తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేసే విషయంలో ముందుకు తీసుకెళ్లిన విషయంలో కేసీఆర్ ముందు స్థానంలో ఉంటారు. మిగతా వాళ్ళు చేయలేదంటే ప్రతి ఒక్కళ్ళు చేశారు. అంటే ఇవాళ విద్యార్థుల బలిదానాల వల్లనే తెలంగాణ వచ్చింది. కానీ ఎవరో ఒకరు ముందు నడిపియాలి కదా, ఆ ముందుని నడిపించిన విషయంలో కేసీఆర్ పాత్ర కృషి మరలేనిది. అయితే ఇలాంటి నేపథ్యంలో ఈ నోటీసులు కనుక ఆయనకు వచ్చి ఆయనను అరెస్ట్ చేసి జైలుకి వెళ్తే రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారిపోతాయి చకచక. మళ్ళీ అందులో పెద్ద వయసు వ్యక్తి కాబట్టి అరే అంత పెద్ద మనిషిని ఎట్లా తీసుకుపోతారా జైలు ఎత్తరా, ఇది పద్ధతేనా, ఎట్లా అవునన్నా కాదన్నా అని తెలంగాణ తీసుకొచ్చి కొట్లాడిండు. ఇలా ఆయనే తెలంగాణ అలా జైలు వేస్తారా అని చెప్పేసి ఒక సింపతి అనేది వస్తుంది. మరి అక్కడ ఆ ప్రాజెక్టు విషయంలో మరి కోర్టు ఉట్టిగానే జైలు వేయదు, అన్నీ చూసుకునే వేస్తుంది. జనాలు వాళ్ళు చూడరు. అంటే ఆటోమేటిక్గా ఎట్లయితే అంటే కేసీఆర్ జైలుకి వేండే చూస్తారు, కానీ మరి కేసీఆర్ అక్కడ ప్రాజెక్టు విషయంలో అక్కడ అవినీతి చేసిండు, నాణ్యత లోపించింది, పనులు చక్కగా ఏపీఎల్ అనేది చూడరు. ఇక్కడ ఎట్లుంటుందంటే సెంటిమెంట్కి వెళ్ళిపోతుంది అన్నట్టు. అప్పుడు చంద్రబాబు విషయంలో అదే జరిగింది, రేవంత్ రెడ్డి విషయంలో అదే జరిగింది. ఇప్పుడు కేసీఆర్ని కూడా ఒకవేళ జైలుకి తీసుకెళ్ళి జైలు వేస్తే మాత్రం ఇదే జరుగుతుంది. ఆటోమేటిక్గా తెలంగాణలో ఉన్నటువంటి చాలామంది ప్రజలు పార్టీలకు అతీతంగా కేసీఆర్ను జైలుకు పంపిస్తే దాన్ని ఒప్పుకోలేరు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది కార్యకర్తలైనా సరే, నాయకులైనా సరే, బీజేపీలో ఉన్న వాళ్ళు కూడా సైతం కేసీఆర్ను జైలుకి తీసుకెళ్తే ఒప్పుకోరు ఖచ్చితంగా. చాలామంది, అందరూ అనట్లేదు, కొంతమంది మాత్రం ఒప్పుకోరు. ఇక సగటు సామాన్య ప్రజలు, తెలంగాణ సగటు జనాభా కూడా కేసీఆర్ను జైలుకి తీసుకెళ్ళడం అనే దాన్ని ఏదైతుందో దాన్ని వాళ్ళు తీసుకోలేరు. ఈ విషయంలో ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా బీఆర్ఎస్ పార్టీకి అది నెక్స్ట్ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ఇది ముందుకు వెళ్తుంది. కేసీఆర్ని అరెస్ట్ చేసినా జైలుకి తీసుకెళ్ళినా నెక్స్ట్ జరగబోయేది ఇదే. అప్పుడు కరీంనగర్లో తెలంగాణ ఉద్యమం కోసం ఆయన ఏదైతే తన కరీంనగర్లో తేలగుట్టపల్లిలో తన ఇంటి వద్ద నుండి బయలుదేరిండు తెలంగాణ ఉద్యమం కోసం, ఆమరణ నిరాహార దీక్ష కోసం. ఆ దీక్షకు వెళ్తున్న క్రమంలో కరీంనగర్ నుండి జస్ట్ ఒక 2 కిలోమీటర్లు వచ్చిన తర్వాత అలుగునూరులో ఆయనను పట్టుకొని అరెస్ట్ చేసి జైలుకి తీసుకెళ్ళారు. ఆ జైలుకి వెళ్ళిన తర్వాత ఆయనను జైలుకి తీసుకెళ్ళిన తర్వాత ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. ఆ రోజు కేసీఆర్ అరెస్ట్ చేయకపోయి ఉంటే, ఆ దీక్షకు పంపించి ఉంటే ఇంత కథ జరగకపోయేది కాకుండే. కరీంనగర్లో కేసీఆర్ని అరెస్ట్ చేసి జైలుకు తీసేది కాబట్టి ఉద్యమం మరింత అందరు జనాలు అరే మా తెలంగాణ కోసం కొట్లాడితే అరెస్ట్ చేసిరని చెప్పేసి పార్టీలకు ఖచ్చితంగా అందరూ అప్పుడు ముందుకు వచ్చేసారు. అలాంటి కేసీఆర్కి ఇప్పుడు నోటీసులు ఇచ్చి జైలుకు పంపిస్తే నెక్స్ట్ జరగబోయేది ఇదే. ఆటోమేటిక్గా సింపతి వర్కౌట్ అవుతుంది. బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ఇండైరెక్ట్గా అది కృషి చేసినట్టు అవుతుంది. మరి ఇలాంటి నేపథ్యంలో మరి ప్రభుత్వంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఉంది. మరి నోటీసులు ఇచ్చి జైలుకు పంపించే వాళ్ళకు చేస్తుందా, అక్కడ నిర్ణయం తీసుకున్న హైకోర్టు అయినప్పటికీ కూడా మనకు అందరూ తెలిసిందే వెనకాల బ్యాక్గ్రౌండ్లో అంతా నడుస్తుంది. ఏ రాష్ట్రమైనా సరే, ఇక్కడ అనేది కాదు. మరి ఈ నేపథ్యంలో మరి ఏం చేస్తారనేది కూడా చూడాలి. కానీ కేసీఆర్కి నోటీసులు ఇచ్చి ఆయన జైలుకు పంపిస్తే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోతాయి. జనాలు మొత్తం మరొకసారి సెంటిమెంట్గా కేసీఆర్ వైపే మొగ్గు చూపుతారు. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. సో చూద్దాం మరి ఈ విషయంలో ఏం జరుగుతుంది. నోటీసులు ఇచ్చి జైలుకు పంపిస్తారా, పంపించకపోతే ఏంటిది? హలో నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ తెలుగు మార్నింగ్ న్యూస్. ప్రేక్షకులందరూ కూడా ఏఎన్ఎన్ తెలుగు మార్నింగ్ న్యూస్కి స్వాగతం పలుకుతూ మహాపత్రికతో ఈరోజు మన ఏఎన్ఎన్ తెలుగు మార్నింగ్ న్యూస్ని ప్రారంభిద్దాం. మహాపత్రికలో ముందుగా టాప్ న్యూస్ చూసుకుంటే కేసీఆర్కు మరోసారి నోటీసులు పక్కాగా అందజేయాలని కోర్టు ఆదేశం. సెప్టెంబర్ 9న తదుపరి విచారణ. సో ఇప్పుడు ఈ అంశం తెలంగాణలో తీవ్ర చర్చకు దారి తీసిందని చెప్పుకోవాలి. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిన వ్యవహారానికి సంబంధించిన కేసులో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు మరోసారి నోటీసులు జారీ అయ్యే పరిస్థితి ఏర్పడింది. గతంలో జారీ చేసిన నోటీసులు ఆయనకు అందలేదని తేలడంతో ఈసారి నోటీసులను పక్కాగా అందజేసేలా తగిన చర్యలు తీసుకోవాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టు ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను సెప్టెంబర్ 9కి వాయిదా వేసింది. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో నాణ్యత లోపాలు, నిబంధనల ఉల్లంఘనలు,
ప్రజాధనం దుర్వినియోగం జరిగాయంటూ భూపాలపల్లికి చెందిన నాగవెల్లి రాజలింగమూర్తి గతంలో ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేశారు. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావుతో పాటు పలువురు అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను ఇందులో బాధ్యులుగా పేర్కొన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి ముందు తగిన భూ సాంకేతిక పరీక్షలు నిర్వహించలేదని, ఐపీసీలోని కుట్ర మోసం శిక్షల కింద చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అయితే పిటిషనర్ రాజలింగమూర్తి మరణించినప్పటికీ ఈ న్యాయ ప్రక్రియను నిలిపివేయాల్సిన అవసరం లేదని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేయడంతో కింది కోర్టులో విచారణకు మార్గం సుగమమైంది. ఇప్పుడు కేసీఆర్ నోటీసులు వస్తాయి. ఆయన దానికి కరెక్టు ఒకవేళ వివరణ ఇవ్వకపోతే కేసీఆర్ అరెస్టు అయితే నెక్స్ట్ జరిగేది అని తెలంగాణ అనేది కూడా మనం మాట్లాడుకోవాలి. ఇదంతా బాగానే ఉంది, ఓకే. ఏది కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో అది ప్రాజెక్టు కట్టినప్పుడు అందులో నాణ్యత లోపాలు, ఆ బ్రిడ్జ్ అంతా కూడా కుంగిపోవడం లాంటివి, అలా కొన్ని అవకతవకలు, వీటన్నిటిపైన గతంలో రాజలింగమూర్తి ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేసిండు. అయితే గతంలో కేసీఆర్కు ఈ విషయం పైన నోటీసులు కూడా ఇచ్చిళ్ళు, కానీ ఆయన చేతికి రాలేదు. ఈసారి పక్కగా ఆయన నోటీసులు ఇచ్చే ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఆయన చేతికి నేరుగా ఈ నోటీసులు వెళ్ళే విధంగా కూడా చూస్తూ ఉన్నారు. సరే, ఇప్పుడు ఇదంతా నోటీసులు ఇస్తారు, చేస్తారు, ఆయన వివరణ ఇచ్చుకోడు. తర్వాత కోర్టు ఆయనకు జైలు శిక్ష విధించిందే అనుకోండి. నెక్స్ట్ తెలంగాణలో రాజకీయ సమీకరణాలు ఏంటివి, రాజకీయ పరిణామాలు ఏంటివి, కేసీఆర్ అరెస్ట్ అయితే తెలంగాణలో నెక్స్ట్ జరిగేది ఏంటి, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకోవాలి. మనం గతంలో ఈ అరెస్ట్ విషయాలు, అదేవిధంగా జైలు విషయాలు చూసుకుంటే, అరెస్ట్ అయిన వారు ఎవరైనా సరే, జైలుకు వెళ్ళిన వారు ఎవరైనా సరే, వాళ్ళు తిరిగి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత సక్సెస్ అయ్యారు తప్పితే ఫెయిల్యూర్ అయితే ఎవరు కాలేదు, ఎవరు కూడా ఫెయిల్యూర్ కాలేదు. అంటే వాళ్ళు ఆ కేసు విషయంలో తప్పులు చేసినా, అవినీతి చేసినా కూడా వాళ్ళు జైలుకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత సింపతి అనేది వచ్చింది, ఆ సింపతి వర్కౌట్ అయింది, వాళ్ళు సక్సెస్ కూడా అయ్యారు. ఇందులో ఎగ్జాంపుల్ చూసుకుంటే, గతంలో ప్రస్తుతం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో ఓటుకు నోటు ఉంది కదా, ఆ కేసు విషయంలో ఆయన జైలు కూడా వెళ్ళడం జరిగింది. తన సొంత కూతురు పెళ్ళికి కూడా జస్ట్ ఇట్లా నామాత్రంగా సుట్టపు సూపుగా వచ్చి వెళ్ళిపోయాడు. కానీ జైలుకి వెళ్ళి బయటికి వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాల పాటు ఆయన కష్టాలు పడింది వాస్తవమే, కానీ ఆ తర్వాత ఈరోజు ఆయన ముఖ్యమంత్రి ఎదిగాడు. ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినటువంటి చంద్రబాబు నాయుడిని ఏదో 100 కోట్ల అవినీతి కేసులో ఆయనను అర్ధరాత్రి పోలీసులు ఆయన కాన్వెంట్ అందులో ఏదో యాత్రకు రేపటికి సిద్ధమైతే ఆ బస్సులో ఆయన పడుకుంటే ఆ బస్సు లోపలికి చొచ్చుకెళ్ళి ఆయన అర్ధరాత్రి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా తీసుకెళ్ళి జైలు వేసారు. జైలు వేసి మరి తీసుకొచ్చిర్రా అంటే 1 రోజులో 2 రోజులు 14 రోజులు అంటే కాదు, 51 రోజుల పాటు ఆయన జైలు ఉండడం జరిగింది. ఈ చంద్రబాబు నాయుడు గారిని ఆ జైలుకు తీసుకెళ్లడము, ఆ జైలుకి అరెస్ట్ చేసి జైల్లో వేయడము, 51 రోజుల పాటు ఆయన బయటకు తీసుకురాకపోవడం ఏదైతుందో, 54 రోజులు అనుకుంటా జైలుకు వెళ్ళింది. ఆయన ఆ జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత ఆయన సక్సెస్ అయింది కానీ ఫెయిల్ కాలేదు. నెక్స్ట్ ఎలక్షన్లో ఆయన ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నాడు. మరి ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ని కూడా అరెస్ట్, ఈ నోటీసులు ఇచ్చి అందులో ఓకే నిజంగా తప్పు చేసిండు, ఆ ప్రాజెక్టులో నాణ్యత లోపించింది, అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి నిర్ధారిస్తే ఆయన జైలుకు పంపితే తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు, సమీకరణాలు చకచక మారిపోతాయి. ఆటోమేటిక్గా కేసీఆర్ పైకి సింపతి అనేది ఆటోమేటిక్గా వస్తుంది. మీరు అవునన్నా కాదన్నా సరే, ఎంతోమంది బలిదానాలు చేసింది వాస్తవమే, కానీ తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేసే విషయంలో, ముందుకు తీసుకెళ్ళిన విషయంలో కేసీఆర్ ముందు స్థానంలో ఉంటారు. మిగతా వాళ్ళు చేయలేదంటే ప్రతి ఒక్కళ్ళు చేశారు. అంటే ఇవాళ విద్యార్థుల బలిదానాల వల్లనే తెలంగాణ వచ్చింది. కానీ ఎవరో ఒకరు ముందు నడిపియాలి కదా, ఆ ముందుని నడిపించిన విషయంలో కేసీఆర్ పాత్ర కృషి మరలేనిది. అయితే ఇలాంటి నేపథ్యంలో ఈ నోటీసులు కనుక ఆయనకు వచ్చి ఆయనను అరెస్ట్ చేసి జైలుకు వెళ్తే
రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారిపోతాయి చకచక. మళ్ళీ అందులో పెద్ద వయసు వ్యక్తి కాబట్టి అరే అంత పెద్ద మనిషిని ఎట్లా తీసుకుపోతారా జైలు ఎత్తరా, ఇది పద్ధతేనా, ఎట్లా అవునన్నా కాదన్నా అని తెలంగాణ తీసుకొచ్చి కొట్లాడిండు. ఇలా ఆయనే తెలంగాణలో జైలు అవి వేస్తారా అని చెప్పేసి ఒక సింపతి అనేది వస్తుంది. మరి అక్కడ ఆ ప్రాజెక్టు విషయంలో మరి కోర్టు ఉట్టిగానే జైలు వేయదు, అన్నీ చూసుకునే వేస్తుంది. జనాలు అది చూడరు. అంటే ఆటోమేటిక్గా ఎట్లయితే అంటే కేసీఆర్ జైలుకి వేండే చూస్తారు, కానీ మరి కేసీఆర్ అక్కడ ప్రాజెక్టు విషయంలో అక్కడ అవినీతి చేసిండు, నాణ్యత లోపించింది, పనులు చక్కగా ఏపీఎల్ అనేది చూడరు. ఇక్కడ ఎట్లుంటుందంటే సెంటిమెంట్కి వెళ్ళిపోతుంది అన్నట్టు. అప్పుడు చంద్రబాబు విషయంలో అదే జరిగింది, రేవంత్ రెడ్డి విషయంలో అదే జరిగింది. ఇప్పుడు కేసీఆర్ని కూడా ఒకవేళ జైలుకి తీసుకెళ్ళి జైలు వేస్తే మాత్రం ఇదే జరుగుతుంది. ఆటోమేటిక్గా తెలంగాణలో ఉన్నటువంటి చాలామంది ప్రజలు పార్టీలకు అతీతంగా కేసీఆర్ను జైలుకు పంపిస్తే దాన్ని ఒప్పుకోలేరు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది కార్యకర్తలైనా సరే, నాయకులైనా సరే, బీజేపీలో ఉన్న వాళ్ళు కూడా సైతం కేసీఆర్ను జైలుకి తీసుకెళ్తే ఒప్పుకోరు ఖచ్చితంగా. చాలామంది, అందరూ అనట్లేదు, కొంతమంది మాత్రం ఒప్పుకోరు. ఇక సగటు సామాన్య ప్రజలు, తెలంగాణ సగటు జనాభా కూడా కేసీఆర్ను జైలుకి తీసుకెళ్ళడం అనే దాన్ని ఏదైతుందో దాన్ని వాళ్ళు తీసుకోలేరు. ఈ విషయంలో ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా బీఆర్ఎస్ పార్టీకి అది నెక్స్ట్ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ఇది ముందుకు వెళ్తుంది. కేసీఆర్ని అరెస్ట్ చేసినా జైలుకి తీసుకెళ్ళినా నెక్స్ట్ జరగబోయేది ఇదే. అప్పుడు కరీంనగర్లో తెలంగాణ ఉద్యమం కోసం ఆయన ఏదైతే తన కరీంనగర్లో తేలగుట్టపల్లిలో తన ఇంటి వద్ద నుండి బయలుదేరిండు తెలంగాణ ఉద్యమం కోసం, ఆమరణ నిరాహార దీక్ష కోసం. ఆ దీక్షకు వెళ్తున్న క్రమంలో కరీంనగర్ నుండి జస్ట్ ఒక 2 కిలోమీటర్లు వచ్చిన తర్వాత అలుగునూరులో ఆయనను పట్టుకొని అరెస్ట్ చేసి జైలుకి తీసుకెళ్ళారు. ఆ జైలుకి వెళ్ళిన తర్వాత ఆయనను జైలుకి తీసుకెళ్ళిన తర్వాత ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. ఆ రోజు కేసీఆర్ అరెస్ట్ చేయకపోయి ఉంటే, ఆ దీక్షకు పంపించి ఉంటే ఇంత కథ జరగకపోయేది కాకుండే. కరీంనగర్లో కేసీఆర్ని అరెస్ట్ చేసి జైలుకు తీసేది కాబట్టే ఉద్యమం మరింత అందరు జనాలు అరే మా తెలంగాణ కోసం కొట్లాడితే అరెస్ట్ చేసిరు అని చెప్పేసి పార్టీలకు ఖచ్చితంగా అందరూ అప్పుడు ముందుకు వచ్చేసారు. అలాంటి కేసీఆర్కి ఇప్పుడు నోటీసులు ఇచ్చి జైలుకు పంపిస్తే నెక్స్ట్ జరగబోయేది ఇదే. ఆటోమేటిక్గా సింపతి వర్కౌట్ అవుతుంది. బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ఇండైరెక్ట్గా అది కృషి చేసినట్టు అవుతుంది. మరి ఇలాంటి నేపథ్యంలో మరి ప్రభుత్వంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఉంది. మరి నోటీసులు ఇచ్చి జైలుకి పంపించే వరకు చేస్తుందా, అక్కడ నిర్ణయం తీసుకున్న హైకోర్టు అయినప్పటికీ కూడా మనకు అందరూ తెలిసిందే వెనకాల బ్యాక్గ్రౌండ్లో అంతా నడుస్తుంది. ఏ రాష్ట్రమైనా సరే, ఇక్కడ అనేది కాదు. మరి ఈ నేపథ్యంలో మరి ఏం చేస్తారు అనేది కూడా చూడాలి. కానీ కేసీఆర్కి నోటీసులు ఇచ్చి ఆయన జైలుకి పంపిస్తే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోతాయి. జనాలు మొత్తం మరొకసారి సెంటిమెంట్గా కేసీఆర్ వైపే మొగ్గు చూపుతారు. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. సో చూద్దాం మరి ఈ విషయంలో ఏం జరుగుతుంది. నోటీసులు ఇచ్చి జైలుకి పంపిస్తారా, పంపించకపోతే ఏంటిది? హలో నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ తెలుగు మార్నింగ్ న్యూస్. ప్రేక్షకులందరూ కూడా ఏఎన్ఎన్ తెలుగు మార్నింగ్ న్యూస్కి స్వాగతం పలుకుతూ మహాపత్రికతో ఈరోజు మన ఏఎన్ఎన్ తెలుగు మార్నింగ్ న్యూస్ని ప్రారంభిద్దాం. మహాపత్రికలో ముందుగా టాప్ న్యూస్ చూసుకుంటే కేసీఆర్కు మరోసారి నోటీసులు పక్కాగా అందజేయాలని కోర్టు ఆదేశం. సెప్టెంబర్ 9న తదుపరి విచారణ. సో ఇప్పుడు ఈ అంశం తెలంగాణలో తీవ్ర చర్చకు దారి తీసిందని చెప్పుకోవాలి. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిన వ్యవహారానికి సంబంధించిన కేసులో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు మరోసారి నోటీసులు జారీ అయ్యే పరిస్థితి ఏర్పడింది. గతంలో జారీ చేసిన నోటీసులు ఆయనకు అందలేదని తేలడంతో ఈసారి నోటీసులను పక్కాగా అందజేసేలా తగిన చర్యలు తీసుకోవాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టు ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను సెప్టెంబర్ 9కి వాయిదా వేసింది. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో నాణ్యత లోపాలు, నిబంధనల ఉల్లంఘనలు, ప్రజాధనం దుర్వినియోగం జరిగాయంటూ భూపాలపల్లికి చెందిన నాగవెల్లి రాజలింగమూర్తి గతంలో ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేశారు. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావుతో పాటు పలువురు అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను ఇందులో బాధ్యులుగా పేర్కొన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి ముందు తగిన భూ సాంకేతిక పరీక్షలు నిర్వహించలేదని, ఐపీసీలోని కుట్ర మోసం శిక్షల కింద చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అయితే
పిటిషనర్ రాజలింగమూర్తి మరణించినప్పటికీ ఈ న్యాయ ప్రక్రియను నిలిపివేయాల్సిన అవసరం లేదని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేయడంతో కింది కోర్టులో విచారణకు మార్గం సుగమమైంది. ఇప్పుడు కేసీఆర్ నోటీసులు వస్తాయి. ఆయన దానికి కరెక్టు ఒకవేళ వివరణ ఇవ్వకపోతే కేసీఆర్ అరెస్టు అయితే